నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా భోగి వేడుకలు ఎన్టీఆర్ విగ్రహం ఎదుట భోగి మంటలు వెలిగించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ఆరుద్రాభిషేకం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ధనుర్మాస పూజలు 28వ రోజు సందర్భంగా గౌరీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు నారవారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాల స్వీకరణ తిరుమలలో టీటీడీ చైర్మన్ ఈవో మీడియా సమావేశం తమ మధ్య విభేదాలు లేవని వెల్లడి శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట భోగి సంబరాలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోను ఆర్టీసీ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి సంబరాలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించాలని, పర్యావరణ హిత భోగి మంటలను వెలిగించాలని ఆమె నియోజకవర్గంలోని ప్రజలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకొని పోతుంటే ఆయన బాటలో నడుస్తూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని, ఇది మంచి ప్రభుత్వమని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గంలోని రైతన్నలకు పాడి పంటలతో వ్యవసాయ దిగుబడులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కింద ఇవ్వక కట్టికి మండేటట్టు పెట్టి అనుకుంటుంది. సంతోషంతో స్పేసులతో శ్రీ సంపదతో కోటి బాధ్యత ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీకారం పుస్తకం కోటి పుస్తకంలో ఈరోజు నిత్యం మేము జరుపుకుంటున్నాము. శ్రీకారం పనులకు పేరు పేరు కాళహస్తి ప్రజలకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి తరఫున మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి తరఫున భోగి శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతితో మనకి ఒక కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం మొదలవబోతుంది. మనం అన్ని ద్వేషాలు పగలు అన్ని మర్చిపోయి రేపు డెవలప్మెంట్ కోసం మనం పోట్లాడతాము. డెవలప్మెంట్ కోసం అందరం కృషి చేసి పనిచేస్తాము. కాళహస్తిని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తాము. ఇది మేము ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన ప్రామిస్. ఇప్పుడు కూడా అదే ప్రామిస్ పైన మేము నిలబడి ఉన్నాం. దాన్నే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కాళహస్తిని ఎట్లా డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ బిగ్ ప్రోగ్రామ్ మనకి ఏంటంటే ఫిబ్రవరిలో వచ్చేది మహాశివరాత్రి. మనం అందరం కట్టుకట్టుగా కలుసుకొని మహాశివరాత్రిని మంచి ఈవెంట్ లాగా చేసి మనం కాళహస్తిని నెక్స్ట్ లెవెల్ తీసుకోబోవాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయంలోని స్వామి మూలమూర్తి వద్ద ఉద్దిపిండితో పరమశివుని ప్రతిమని చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజలు చేశారు. అనంతరం వేడి నీళ్లతో అభిషేకం నిర్వహించారు. వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామి మూలమూర్తి వద్ద ఉద్దిపిండితో పరమశివుని ప్రతిమని చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజలు చేశారు. అనంతరం వేడి నీళ్లతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత నటరాజ స్వామి వారికి కూడా అభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ వేద పండితులు మారుతి శర్మ స్వామి మాట్లాడుతూ, నేడు స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానంలో మూల విరాట్కు మరియు నటరాజ స్వామికి అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని అన్నారు. నేడు దక్షిణయానం ముగియడంతో ఉత్తరాయణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం, అందులోనూ స్వామివారికి ప్రీతికరమైన సోమవారం, నేడు భోగి పండుగ చాలా అరుదుగా వచ్చే విశేషమైన రోజు నేడని, సుమారు 80 ఏళ్ల తర్వాత నేడు ఇలాంటి పర్వదినం వచ్చిందని, ఈ పర్వదినం ఆరుద్ర నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం, స్వామివారి పుట్టినరోజు కావడంతో మహాశివరాత్రి నాడు లింగోద్భవాన్ని భక్తులు ఏ విధంగా దర్శించుకొని పునీతులు అవుతారో అదేవిధంగా నేడు స్వామివారి గర్భాలయం నందు మినుములు బియ్యంతో చేసిన పిండితో ఉద్దిపిండితో పరమశివుని లింగాకృతి చేసి ఆ లింగార్తికి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గర్భాలయంలో ఉన్న స్వామివారి లింగానికి వేడి నీటితో అభిషేకాది పూజలు నిర్వహిస్తారని, అనంతరం ఆలయంలో ఉన్న నటరాజ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారిని సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం కొలువు తీరుస్తారని, భక్తులు అటు వాయులింగేశ్వరుని నటరాజ స్వామిని దర్శించుకుంటే సర్వం శుభాలు చేకూరుతాయని తెలియజేశారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామినే నమః. ఈరోజు మన యొక్క భారతదేశ కాలమానం ప్రకారంగా ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రము ఈరోజు. అలాగే మనకి దక్షిణాయనం చివరి రోజుగా ఉంది. రేపటి నుంచి ఉత్తరాయణ ప్రారంభ కాలంగా ఉంది. ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ధనుర్మాస ప్రయుక్తంగా వచ్చే ఆరుద్ర నక్షత్రము, సోమవారం, భోగి పండగ ఇవన్నీ కూడా కలవడం చాలా చాలా విశేషం. ఈరోజు మహాశివరాత్రి ఎలాగైతే మనం లింగోద్భవంగా భావించి ఎలా అయితే మనం మహాశివరాత్రి చేస్తూ ఉంటామో అదేవిధంగా
ఈరోజు శివుని యొక్క పుట్టినరోజు. అందుకనే జన్మ నక్షత్రం, శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో. కాబట్టి పంచభూత క్షేత్రాలు అన్ని చోట్ల కూడా అద్భుతంగా అభిషేకాలు జరుగుతాయి. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నటరాజ స్వామివారికి రాజేష్ గురుకుల్, సురేష్ గురుకుల్ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల జయ ధ్వానాల నడుమ నటరాజ స్వామివారి ఉత్సవమూర్తులను దగ్గర ఉత్సవం 4 మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గొబ్బెమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 28వ రోజు ఉత్సవాల సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి రూపమైన గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం, 4 మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ చక్రవర్తి శ్రీకాళహస్తీశ్వరుని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పూడి గ్రామంలో టీటీడీ పూర్వపు జేఈఓ గుమ్మళ్ల బలరామయ్య, ఆయన కుమార్తె తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సృజన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పూడి గ్రామంలో టీటీడీ పూర్వపు జేఈఓ గుమ్మళ్ల బలరామయ్య, ఆయన కుమార్తె తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సృజన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గత 20 ఏళ్లుగా తాము ఏ ప్రాంతంలో ఉన్నా తమ గ్రామంలోనే సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, తమ గ్రామంలో తమ కుటుంబీకుల మధ్య సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో తమ బంధువుల నడుమ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవలసిందిగా వారు కోరారు. నేటి యువతకి పండుగల యొక్క ప్రాముఖ్యత తెలియజేసే విధంగా, మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ యొక్క సంబరాలలో పాల్గొనే విధంగా నేటి యువతను తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాంధవ్యాలను, బాధ్యతలను పెంచేది పండుగలేనని, అలాంటి పండుగల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబాలు వారి భావితరాలకు అందజేయాలని కోరారు. రైతన్నలు సస్యశ్యామలమైన పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. సంక్రాంతి అంటేనే పంటల పండగ. అందరూ వారి వారి సొంత గ్రామాలకి వచ్చి వారి సంప్రదాయాల ప్రకారం వాళ్ళ పెద్దవాళ్లతో, కుటుంబ సభ్యులందరితో కూడా కలిసిమెలిసి వాళ్ళ పంటల్ని ఇంటికి తెచ్చుకొని పండుగ చేసుకునే మంచి సంప్రదాయం ఇది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడులోనూ పెద్ద ఎత్తున మనము మన సంస్కృతిలో భాగంగా దీన్ని మనం జరుపుకుంటాము. కుటుంబ సభ్యులందరూ ఎక్కడున్నా, దేశ విదేశాల్లో ఉన్నా కానీ పండుగ రోజు పల్లెకి రావటం, అక్కడ వివిధ రకాల వంటలు చేసుకోవటం కావచ్చు, ఆటలు ఆడుకోవటం కావచ్చు, పాటలు, నృత్యాలు, భజనలు లాంటివన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని కలిసికట్టుగా గ్రామం అంతా ఒకే తాటి మీద ఉండి మా సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్ తరానికి అందించే ఒక మంచి అలవాటు మా ఊర్లో ఉంది అని మీకు తెలుసు. గత 20 ఏళ్లుగా మేము ఇది నిర్విరామంగా చేస్తూనే ఉన్నాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మన దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక పేర్లతో పిలుచుకున్నప్పటికి కూడా పండగ పూర్తిగా పండగే. ఈరోజు మా ఊరు తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో మామూలుగా గత 20 సంవత్సరాలుగా జరుపుతున్నట్టే ఈసారి కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో సంక్రాంతి వేడుకలు రంగవల్లుల నడుమ భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వాయి కోటేశ్వర బాబు, ప్రధాన కార్యదర్శి పోలూరు హరీష్ రాయల ఆధ్వర్యంలో సంక్రాంతి భోగి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ, ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరికి శుభాలు చేకూరాలని,
ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండి వారి వారి వృత్తిలో ముందుకు పోతూ ప్రతి ఒక్కరి దగ్గర ప్రశంసలు పొందాలని తెలియజేశారు. భోగి సంబరాలు వారి వారి ఇళ్లలో ప్రశాంతపు వాతావరణంలో పర్యావరణాన్ని రక్షిస్తూ భోగి సంబరాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సంక్రాంతి నియోజకవర్గంలో రైతన్నలకు పాడి పంటలతో లాభాలు పొందుతూ వ్యవసాయంలో అధిక దిగుబడి వచ్చి రైతన్నలు సుభిక్షంగా ఉండాలని కోరారు. ఇద్దరు వచ్చాను పక్కకి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బోలో శంకరుడు వీలేని వ్యవస్థ ఏదంటే ఒక కుటుంబ ప్రభుత్వంలోనే సుఖ సంతోషాలతో స్పేస్లతో సిరి సంపదతో వేళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీకారం ప్రస్తుతం కోటి పుష్పరాజ్యంలో ఈరోజు నిత్యం మేము జరుపుకుంటున్నాము. శ్రీకారం పనులకు పేరు పేరు నమస్కారం. శ్రీకాళహస్తి నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా పట్టణ నడిబొడ్డున ఒక ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని కేటాయించినటువంటి స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి గారికి శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, నియోజక ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భోగి పండుగను పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు పాత్రికేయ మిత్రులతో కలిసి భోగి వేడుకలు జరుపుకున్నాం. సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ భోగి మంటలు వేయడం, భోగి పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు ప్రెస్ క్లబ్ వాకిట్లో ఈరోజు ముగ్గులు పెట్టి, మా మహిళలు ఉన్నారు, మహిళల ఆధ్వర్యంలో ముగ్గులు పెట్టి ఎర్రమట్లతో పెట్టి ఈరోజు భోగి మంటలు వేయడం అనేది చాలా ఆనందదాయకము. ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ చరిత్రలో ఎప్పుడు కూడా భోగి మంటలు వేయలేదు. ఈరోజు ఫస్ట్ టైం అందరం కలిసి ఒక ఉమ్మడిగా ఐక్యంతో ఈరోజు అన్ని కుల మతాలకు ఇదిగా ఈరోజు మేము భోగి మంటలు వేయడం చాలా ఆనందదాయకము. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొజ్జల వెంకట సుధీరెడ్డి గారికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ ప్రెస్ క్లబ్ ఇచ్చిన మా దాత మా వెంకట సుధీరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ భోగి శుభాకాంక్షలు. తిరుమలలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు టీటీడీ ఉద్యోగులు, భక్తులు భోగి మంటలు వేసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరస్పరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చంద్రగిరి మండలం రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి వేడుకల్లో సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నిర్మాతలకు నిజమైన పండుగ వారు నిర్మించిన సినిమా విజయం సాధించినప్పుడే అన్నారు. కన్నప్ప చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం చేసుకున్నారు. ఏప్రిల్ 25న చిత్రం విడుదల చేస్తామన్నారు. ఇక పాన్ ఇండియా స్టార్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. జల్లికట్టులో పాల్గొనే యువకులు జాగ్రత్తలు పాటించాలన్నారు. దీని ముందు అంటే
మాజీ మంత్రి రోజా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి నగరిలోని ఆమె నివాసం ముందు భోగి మంటలు వేశారు. ఈ సంబరంలో రోజా భర్త సెల్వమణితో పాటు కుమారుడు, కుమార్తె, సోదరుడు, ఇతర బంధువులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో నారవారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మిణి, ఇతర నారా నందమూరి కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రానికి నారవారిపల్లి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం గ్రామంలో సంక్రాంతి ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం నారవారిపల్లిలో ముగ్గుల పోటీలను నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి ప్రారంభించారు. స్థానిక మహిళలతో ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే పిల్లల ఆటల పోటీలు సరదాగా జరిగాయి. ఈ ఆటలలో నారా దేవాంశు ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డూ ప్రసాదాలను అందజేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. 47వ నెంబర్ కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంప్యూటర్ సిస్టమ్ కు సంబంధించిన యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనతో పాటు టీటీడీ పాలక మండలి అధికారుల మధ్య సమన్వయ లోపం ఉందని ఆరోపణల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు వివరణ ఇచ్చారు. ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల 2వ ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో భక్తులతో పాటు టీటీడీ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. బస్సు రోడ్డుకు అడ్డంగా ఉండిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు అతి కష్టం మీద భారీ క్రేన్ తో బస్సును తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. వీటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా భోగి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట భోగి మంటలు వెలిగించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ఆరుద్రాభిషేకం. ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ధనుర్మాస పూజలు. 28వ రోజు సందర్భంగా గౌరీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు. నారవారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాల స్వీకరణ. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఈవో మీడియా సమావేశం. తమ మధ్య విభేదాలు లేవని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వీటో న్యూస్. నమస్తే.